కొన్నిసార్లు గత వైభవాన్ని గుర్తు చేసుకోవడం ఒక కొత్త ఎనర్జీని నింపుతుంది. సాధించిన విజయాలను తలుచుకుంటే ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించే ధైర్యం కూడా వస్తుంది. అలాంటి ఎనర్జీని దర్శకుడు పూరి జగన్నాథ్ ఆయన అభిమానంలో మళ్లీ నింపారు ప్రభాస్. సంతోష్ శోభన్ నటించిన కపుల్ ఫ్రెండ్లీ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు వింటేజ్ పూరిని గుర్తు చేస్తున్నాయి. ప్రభాస్ సినిమాలో తన ఫేవరెట్ మూవీ ఏక్ నిరంజన్ అని చెప్పాడు సంతోష్ శోభన్. అక్కడి నుంచి మొదలైన సంభాషణలో ప్రభాస్ పూరి స్టైల్ మరోసారి గుర్తు చేసుకుంటూ, పూరి గారిలా హీరో క్యారెక్టర్ రాయగల డైరెక్టర్ ఇండియాలోనే లేడు. నా కెరీర్ లో బెస్ట్ క్యారెక్టర్ బుజ్జిగాడు. ఆ పాత్ర గురించి మొదట వినగానే ఎలా చేయాలా అని భయపడ్డాను. ఏక్ నిరంజన్ కూడా అంతే వెరైటీగా ఉంటుంది. ఒక హీరో క్యారెక్టర్ ని పూరి గారిలా రాసే డైరెక్టర్ మరొకరు లేరు అని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పాడు. నిజమే, మన్మధుడు సినిమాలో తనికెళ్ల భరణి స్టైల్లో చెప్పాలంటే ఇప్పుడు చూస్తున్న పూరి కాదు, ఆ పూరి వేరు. ఆయన హీరో డైనమైట్ లా పేలిపోతాడు. డైలాగులు బాక్సాఫీస్ ని బద్దలు కొడతాయి. సింగిల్ సిట్టింగ్ లో 100 కోట్ల సినిమా రాసేయగల డాషింగ్ డైరెక్టర్ పూరి. అయితే ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేకపోతున్నాయి. ఆడియన్స్ తో వేవ్ లెంగ్త్ ఎక్కడో మిస్ అవుతుంది. కానీ దాన్ని తిరిగి ట్రాక్ లోకి తీసుకురావడం కూడా ఆయనకి పెన్నుతో పెట్టిన విద్యే. ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం పూరికి లేదు. 100 కోట్లు కలగానే ఉన్న రోజుల్లోనే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఆ దిశగా పరుగులు పెట్టించిన బిజినెస్ మ్యాన్ పూరి. ప్రస్తుత వరుస పరాజయాలు ఎదురైనా ఆయనలోని మాస్ ఎక్కడికి పోలేదు. ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోయే ఈ పరిశ్రమలో పూరికి ఓ శుక్రవారం రావడం పెద్ద కష్టమేం కాదు. ఆ రోజు వచ్చిన వెంటనే ఆయన లైనప్ మళ్లీ మారిపోవడం ఖాయం. ప్రస్తుతం విజయ్ సేతుపతితో స్లామ్ డాగ్ చేస్తున్నాడు పూరి. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇది కనుక ఆశించిన విజయం సాధించింది అంటే గనక పూరికి పునర్వైభవం రావడం పెద్ద సవాలేం కాదు. ఒక్క హిట్ తో లెక్కలు మారిపోతాయి. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లాంటి క్యారెక్టర్స్ రాసి పూరి నుంచి ప్రభాస్ కోసం ఆయన స్టైల్ ఇంకో క్యారెక్టర్ పడితే చూడాలని ఫ్యాన్స్ కూడా వెయిటింగ్.